హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు పార్ట్ 3. హాయ్ మాను, ఉన్నాడా మనోహర్? సారీ, మీ బాస్ గారు ఉన్నారా అంటూ పలకరించాడు కృష్ణ. నా దగ్గర ఎందుకు దాస్తావులే, మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అంట కదా అంది మనోజ్ఞ. నిజమే అనుకో, నా ఫ్రెండు నీ కాబోయే బాస్ అంటే భయం భక్తులతో పనిచేస్తావో లేదోనని చెప్పలేదు అంతే. ఇంతకీ వాడు ఉన్నాడా లేడా? అమ్మో, ఆఫీస్ వదిలి వెళ్ళడమే. ఈ మధ్య ఉన్నవి కాక మరో 2 ఏజెన్సీలను తీసుకున్నారు. దాంతో మరింత పని. ఎప్పుడూ డబ్బుమాయే ఉండకూడదని చెప్పు అంది మనోజ్ఞ లోగొంతుతో. నేను నా శ్రమను సమాజ సేవకు వినియోగిస్తుంటే మనోహర్ ఆర్థికంగా ఆదుకుంటున్నాడు. అందుకే కానీ స్వార్థం కోసం కాదు డబ్బు యావా అన్నాడు కృష్ణ. అయ్యగారి గురించి కొంత నిజం తెలిసింది. పని తప్ప వేరేది పట్టించుకోడు అనుకుంటుంది తనింకా. ఏంటి కూర్చొనే కలలు కంటున్నావా? ఇంతకీ ఉన్నాడా లేడా? నువ్వు ఫ్రెండ్వి కాబట్టి డైరెక్ట్గా క్యాబిన్లోకి వెళ్ళొచ్చుగా అంది. ఎక్కడైనా ఫ్రెండే కానీ బిజినెస్ దగ్గర కాదు. ఆఫీస్ అన్నాక కొన్ని నియమాలు పాటించి తీరాలి. అలా చేస్తేనే ఉభయులకు మంచిది అన్నాడు కృష్ణ. ఈలోగా క్యాబిన్లో నుండి వ్యక్తులు బయటికి రాగానే లోపలికి రువ్వున వెళ్ళాడు కృష్ణ. బయట నుంచి పెద్ద పెట్టున నవ్వులు వినిపించాయి. ఎప్పుడూ సీరియస్గా ఉండే కృష్ణ మనోహర్ నవ్వుతుంటే ఎలా ఉంటాడో చూడాలనిపించింది మనోజ్ఞకి. ఇంతలో ఇంటర్కంలో ఆమెకి క్యాబిన్లోకి రమ్మని పిలుపు వచ్చింది. సంబరంగా లోపలికి వెళ్ళింది. నవ్వుతున్న మనోహర్ రూపాన్ని చూసి రెప్పార్చడం మర్చిపోయింది. తలెత్తిన మనోహర్ బొమ్మల నిలబడిన మనోజ్ఞను చూస్తూ చిత్రంగా కనుబొమ్మలు ముడేసి, మన సిస్టర్ కన్సర్న్ కంపెనీల బ్యాలెన్స్ షీట్, వాటికి సంబంధించిన ఫైల్స్ తీసుకొని రమ్మన్నాను కదా, చేతులూపుకుంటూ వచ్చారేంటి అన్నాడు కాస్త విసుగ్గా. మనోజ్ఞ మొహం అవమానంతో కందిపోయింది. సారీ సార్, ఇప్పుడే తెస్తాను అంటూ ఒక్క అంగలో బయటికి వచ్చేసింది. తన ఫ్రెండ్ ముందు లెవెల్ చూపించుకోవాలనా, లేక అవి నిజంగానే అర్జెంటుగా చూడవలసినవేనా అనుకొని 2 సెకండ్ల పాటు కళ్ళు మూసుకొని తన మూడుని కంట్రోల్ చేసుకొని అతను అడిగినవన్నీ తీసుకెళ్ళి అతని ముందు ఉంచింది. సరే మరి, నేను వెళ్తారా అంటూ అతడిచ్చిన చెక్ని జేబులో పెట్టుకొని మనోజ్ఞకి బాయ్ చెప్పి కదిలాడు కృష్ణ. ఒక్కొక్క చిన్న చిన్న పాయింట్ని భూతద్దంలో నుంచి చూస్తున్నట్లుగా పరిశీలించి కొన్ని చోట్ల పెన్సిల్స్తో రౌండ్ ఆఫ్ చేస్తూ క్షుణ్ణంగా అరగంట పాటు చెక్ చేసి, ఇవి మన సీనియర్ అకౌంటెంట్కి దగ్గరికి పంపించండి, కరెక్షన్తో నన్ను కలవమని చెప్పండి అన్నాడు అతను కణతలు నొక్కుకుంటూ. సరే సార్ అంటూ కదిలింది మనోజ్ఞ. ఆమె వీపు మీద నల్లతాచులా హొయలొలుకుతున్న వాలు జడను చూస్తూ, ఎంత బాగుందో, ఈ కాలపు అమ్మాయిల్లో ఇంత జుట్టు ఉన్నవారు అరుదే అనుకొని, ఏంటి ఎప్పుడు లేని విధంగా ఈ పరిశీలన అనుకుంటూ తిరిగి పనిలో లీనమయ్యాడు. 2 నిమిషాల తర్వాత నర్సయ్య కాఫీ తీసుకొని వచ్చాడు. మీరు ఇయాల కూడా లంచ్కి పోలేదంట కదా సారు, మనోజ్ఞమ్మ చెప్పింది. అందుకే తీసుకొచ్చాను అన్నాడు నర్సయ్య. అలాగా అంటూ తల పంకించి మళ్ళీ పనిలో జోరుపడ్డాడు. చేతి నిండా పని ఉంటేనే అతను రిలాక్స్ అవుతుంటాడు. ఓ పని తర్వాత మరో పనిని చేస్తూ. హలో దీప్తి, ఏంటి మాను కంగారుగా ఉన్నట్లున్నావు, ఏంటి విషయం? ఫోన్లోనే ఆమె గొంతులోని మార్పును గమనించి అడిగింది దీప్తి. నానమ్మకి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందట, డబ్బు తీసుకొని రమ్మని నాన్న చెప్పారు. నువ్వు 5000 సర్దగలవా? కృష్ణతో పంపించే ఏర్పాటు చేస్తాను. నాకు ఇప్పుడే సెలవు అంటే ఇస్తారో లేదో అంది మనోజ్ఞ. సరే, కృష్ణని మా ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకోమని వెళ్ళమను. నువ్వేం కంగారు పడకు, అంతా సవ్యంగానే జరుగుతుంది అంది దీప్తి. అలాగే, వెంటనే కృష్ణతో చెబుతానని విషయం అంటూ ఫోన్ పెట్టేసింది మనోజ్ఞ. 10 నిమిషాలైనా కాకముందే కృష్ణ వచ్చాడు దీప్తి దగ్గరికి. అతనిది ఫ్రెండ్షిప్పా, లేక మనోజ్ఞ అంటే ఏదైనా ఎఫెక్షన్ ఉందా? ఎప్పుడు తమ ఇంటికి రానివాడు ఆమె చెప్పగానే ఇలా వచ్చాడు అనుకుంది క్షణం పాటు దీప్తి. రండి లోపలికి, గుమ్మం దగ్గర నిలబడిపోయిన కృష్ణని చూసి పిలిచింది. అర్జెంటుగా వెళ్ళాలి కదా, మరోసారి వస్తాను అన్నాడు కృష్ణ వాచ్ చూసుకుంటూ.
లోపలికి వెళ్ళి డబ్బున్న కవర్ తెచ్చి ఇచ్చింది. దాన్ని అలాగే ప్యాంట్ జేబులో పెట్టి బయటికి వెళ్ళి తన బైక్ని స్టార్ట్ చేశాడు. అప్పుడే గేట్లోకి శ్రీరామ్ కారు దూసుకువచ్చింది. ఎవరమ్మా, మీ క్లాస్మేటా? లోపలికి వస్తూ అడిగాడు శ్రీరామ్. నా సీనియర్ నాన్న, మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను చూడండి, ఎవరికైనా ఏమైనా తనే ముందుంటాడని. అతనే ఈ కృష్ణ అంది దీప్తి. ఓహో అలాగా అన్నాడతను. ఆమె మాటల్లో ఎలాంటి తడబాటు తొట్లుబాటు లేకపోవడం వల్ల రాత్రి 11 అవుతుంటే ఈ రాకపోకలు ఏందన్నా అనుమానం రాలేదు. అతనికి కూతురి మీద అంత నమ్మకం. హెల్మెట్ ఉండటం వల్ల వచ్చిన ఆ కుర్రాన్ని చూడలేకపోయానని క్షణం క్రితమే అనుకున్నప్పటికీ లేట్ అయినందుకు కంగారు పడుతూనే ఆఫీస్కి వెళ్ళింది మనోజ్ఞ. నువ్వు రాగానే నిన్ను లోపలికి పంపమన్నారు బాస్ అంది రిసెప్షనిస్ట్. దేవుడా దేవుడా అనుకుంటేనే క్యాబిన్లోకి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అంది మనోజ్ఞ చిన్నగా. గుడ్ మార్నింగ్. సమాజ సేవ మంచిదే, కానీ అది మన పనులకు ఆటంకం కలిగించకూడనిదై ఉండాలని మర్చిపోకు. టైంకి ఆఫీస్కి రావటం, తీసుకున్న జీతానికి తగ్గట్టు పనిచేయడం మంచిది అన్నాడు కృష్ణ మనోహర్ కటువుగా. తను వస్తున్న దారిలో ఓ గుంపు ఆగి ఉంటే వెళ్ళి చూసింది. అప్పుడే పుట్టిన పసిబిడ్డని ఎవరో చెత్తలో పారేస్తే గుక్కపట్టి ఏడుస్తుందా పాపాయి. అందరూ వింతగా చూస్తున్నారే తప్ప ఎవరు ముందుకు రాకపోయేసరికి తను కృష్ణకు ఫోన్ చేసి అతను వచ్చేంత వరకు ఆ పాపని తన పొత్తిళ్లలో ఉంచుకొని కృష్ణకి అప్పచెప్పింది, ఏదైనా అనాథ శరణాలయంలో చేర్పించమని. కానీ అప్పటికే తన ఆఫీస్ టైం దాటిపోయింది. భయపడుతూనే వచ్చింది. లక్కీగా తన కొలీగ్ రవి కనిపించేసరికి అతని బైక్ మీద వచ్చేసింది, వీలైనంత తొందరగా ఆఫీస్ చేరుకోవాలని. కానీ ఇదంతా ఇతనికి ఎలా తెలిసింది? ఏదన్నా మాయాదర్పణం కానీ ఉందా? ఆలోచనలో పడింది మనోజ్ఞ. అయితే పాపం రవికి తిట్లు తప్పవు అనుకుంది. తల వంచుకొని తీవ్ర ఆలోచనలో పడటం కాదు, అకౌంట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి డబ్బు తీసుకొని ఓ వెహికల్ కొనుక్కోండి, టైంకి ఆఫీస్కి వచ్చే వీలవుతుంది అన్నాడు కృష్ణ మనోహర్ ఆమెను చూస్తూ. మరీ అంత డబ్బు ఇన్స్టాల్మెంట్లో జమ చేసేయండి అన్నాడు మరో మాటకి తావీయకుండా. ఎస్ సార్ అంటూ తన సీట్లోకి వచ్చి కూర్చుంది. పోనీలే, చివాట్లు తిన్నా వెహికల్ రాబోతుంది అనుకుంది మనోజ్ఞ. కృష్ణ ఫోన్ చేసి చెప్పడం వల్ల కృష్ణ మనోహర్కి ఆ విషయం తెలిసిందని, అతడు పైనుంచి తనెవరితోనో బైక్ మీద రావటాన్ని అతడు చూసేశాడని తెలియని మనోజ్ఞ మాత్రం. అమ్మో, ఇతనికి 1000 కళ్ళు, జాగ్రత్తగా ఉండాలి అనుకుంది. అందరూ వెళ్ళిపోయినా తన వర్క్ మొత్తం కంప్లీట్ చేసి వెళ్ళాలన్న నిశ్చయంతో పనిలో లీనమైపోయింది మనోజ్ఞ. 8:30 అయిపోయిందమ్మా, మీరు వెళ్తే నేను ఆఫీస్ తాళాలు వేస్తా అంటూ నరసయ్య అనేసరికి ఈ లోకంలోకి వచ్చింది. బ్యాగ్ తీసుకొని కదిలింది. శీతాకాలం మూలంగానేమో ఇంతగా చీకట్లు ఆవరించాయి అప్పుడే అనుకుంటూ బస్టాప్ చేరుకుంది. మలుపులోనే బస్ కనిపించేసరికి క్యాచ్ చేసేసింది. ఆమె ఎక్కిన బస్సు ఫెయిల్ అయ్యేసరికి దిగిపోయింది. మరో బస్ వచ్చేటప్పటికి ఎంతసేపు అవుతుందో. తను ఉండేది అవుట్కట్స్ మూలంగా ఆటో వాళ్ళు రావడానికి ఇష్టపడరు. వచ్చిన డబుల్ అమౌంట్ అడుగుతారు. ఆ డబ్బుతో 15 రోజుల పాటు బస్సులో వెళ్ళి రావచ్చు. చా, ఇంతలో ఇలా జరిగింది అని అనుకుంది. బస్ స్టాప్లో ఉన్న మరో 3 వాళ్ళ రూట్ బస్ రావడంతో వెళ్ళిపోయారు. రోడ్డు మీద జనసంచారం లేకపోయేసరికి మనోజ్ఞకి న్యూస్ పేపర్లో చదివిన వార్తలు, టీవీలో చూసిన నేరాలు ఘోరాలు గుర్తుకు రాసాగాయి. దాంతో వెన్నుల్లో నుంచి వణుకు మొదలయ్యింది. కృష్ణకి ఫోన్ చేద్దామా అంటే అతను ఉండేదో ఓ మూల, ఇదొక ఓ మూల. తీరా చేశాక బస్సు వచ్చేస్తేనో అనుకుంటూ మరో గంట గడిపింది. చా, ఫోన్ చేసి ఉండాల్సింది అనుకుంది దిగులుగా. బస్ రాకపోయేసరికి సడన్గా కారు పక్కగా వచ్చి ఆగేసరికి ఆమె పై ప్రాణాలు పైనే పోయినట్లు అనిపించి భయంగా చూసింది. మిస్ మనోజ్ఞ, కారెక్కండి అన్న కృష్ణ మనోహర్ గొంతు వినిపించింది. సార్, మీరిక్కడ? ఆనందోద్వేగాలతో అడిగింది. మా ఊరికి వెళ్ళడానికి ఇది షార్ట్కట్ రూట్. నేను వెళ్తుంటే మీరు కనిపించారు. పదండి, డ్రాప్ చేస్తాను. రోజు ఇంత దూరం నుంచి వస్తారా అన్నాడు ఆశ్చర్యంగా. ఆ కంఠంలోని
అధికారానికో అంతవరకు పడిన టెన్షన్ వాళ్ళను మాట్లాడకుండా కారెక్కింది మనోజ్ఞ. ఎటు వెళ్ళాలో చెబితే అని అతను అడగగానే రూట్ చెప్పింది. తను ఉంటున్న ఇల్లు సమీపిస్తుండగానే ఇక్కడ ఆపేయండి, నేను వెళ్ళగలను అంది గబగబా. ఇంటి ముందే ఆపితే అతని లోపలికి ఆహ్వానించవలసి వస్తుందన్న భయంతో అతడు కార్ ఆపి ఆమె ఇంట్లోకి వెళ్ళేంతవరకు ఆగి తర్వాత కార్ స్టార్ట్ చేశాడు. అయ్యో, థ్యాంక్స్ అయినా చెప్పాను కాదు, గిల్టీగా అనుకుంది మనోజ్ఞ. లోపలికి పిలిస్తే ఇంటి ఓనరు సుగుణాకరం ఏమంటాడు? అతని భార్య సుమతి మంచితనం వల్ల తాను ఉండగలుగుతుంది, కానీ సుగుణాకరం చూపులు మాటలు నచ్చవు. ఇంచుమించు తన ఈడు కూతురున్న సుగుణాకరం తనతో రాసుక పూసుక తిరగాలనుకోవడం నచ్చదు ఆమెకి. ఏదో వంకన వచ్చి హస్కు కొడుతుంటాడు. అందుకే అతడు రాగానే ఏదో వంకన సుమతితోనో అతని కూతురు వాణితోనో పిలుస్తూ ఉంటుంది. అదే తక్కువ సౌకర్యంగా ఉండటం వల్ల ఖాళీ చేయాలనిపించడం లేదు. పెరట్లో నాటిన కూరగాయ మొక్కల వల్ల కూర ఖర్చు ఉండదు. నాకు ఈ కలర్ సూటు కావడం వల్ల లేదని, ఈ డ్రెస్ లూజుగా ఉందని ఏదో వంకన వాణి తన డ్రెస్సులు ఇస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు గిఫ్ట్గా కొనే డ్రెస్సులు కాక అలా బట్టలకి లోటుండదు. ఇక ఆదివారాలు కృష్ణా దీప్తిలలో ఎవరో ఒకరు తన దగ్గరికి వస్తూ ఏవో చిరుతిళ్ళు, పండ్లు, నిత్యావసర వస్తువులు తెస్తుంటారు. ఇలా వాళ్ళు తనకు ఖర్చు తప్పిస్తూ ఉన్నారు. కాబట్టే తన జీతంలో 3 వంతులు ఇంటికి పంపించగలుగుతుంది. వాళ్ళిద్దరి రుణం తను ఎలా తీర్చుకోగలదు ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది మనోజ్ఞ. పక్షుల కూహురావాలకు మెలకువ వచ్చింది కృష్ణ మనోహర్కి. లేచి వసారాలోకి వచ్చాడు. సూర్యుడు బద్ధకంగా మంచు తెరలను తొలగిస్తూ వస్తున్నాడేమో, ఇంకా ఎండ లేతగానే ఉంది. కంచె నిండా అల్లిబిల్లిగా అల్లుకున్న కాకరపాదు పూలతో పిందెలతో కనివిందు చేస్తుంది. ఉదయపు ఎండపడి ముందబందారాలు ఎర్రగా మరింత మెరిసిపోతున్నాయి. కృష్ణయ్య లేచావా అంటూ వచ్చింది తన తల్లి మైథిలి. తల్లి ఒక్కతే కృష్ణయ్య అంటుంది. మిగిలిన వాళ్ళు కృష్ణ మనోహర్ అని పిలుస్తుంటారు. బిజినెస్ లోకానికి ఏమో కేకే మనోహర్గా పరిచయం. క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రం మాను అంటుంటారు. ముఖం కడుక్కున్నావా, టిఫిన్ కాఫీ రెడీగా ఉన్నాయి అంటూ న్యూస్ పేపర్ అందుకొని కుర్చీలో కూర్చుంది. పొద్దుట లేచి చకచకా పనులు ముగించుకొని తాజాగా విరిసిన పువ్వులా ఉండే తల్లి అంటే ఆమె క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం అతనికి. వెంటనే వేడినీళ్ళ స్నానాలు ముగించుకొని వచ్చేసరికి వేడివేడి ఇడ్లీలు, కారపొడి, వేరుశనగ పచ్చడి అతని ముందుంచింది మైథిలి. అమ్మా, నీ చేతుల్లో మహా అమృతం ఉందో కానీ ఏ స్టార్ హోటల్ ఇడ్లీలకి ఇంత రుచి రాదు ఉండదు అంటూ ఇష్టంగా అతను తింటుంటే ఆమెకు తృప్తిగా అనిపించింది. అమ్మమ్మ జాడలేదేంటి, ఎక్కడికైనా వెళ్ళిందా? రాత్రి నేను వచ్చేసరికి లేట్ అయ్యింది కదా, అమ్మమ్మ పడుకొని ఉంటుందేమో అనుకున్నాను. మన పక్కింటి కాంతికి బాబు పుట్టాడు, కాంతికి తోడుగా హాస్పిటల్లోనే ఉంది. ఎల్లుండి డిశ్చార్జ్ చేస్తారు, ఇక అప్పుడే వస్తుంది అంది మైథిలి కాఫీ అందిస్తూ. అమ్మమ్మ ఓపికకు జోహార్లు అర్పించాలి. నేను వెళ్ళేటప్పుడు దారిలోనేగా హాస్పిటల్, అమ్మమ్మను చూసే వెళ్తాను అన్నాడు మనోహర్ కాఫీ రుచిని ఆస్వాదిస్తూ. తన ఆఫీస్ విషయాలు, ఫ్రెండ్స్ సంగతులు చెబుతూ తల్లికి వంటలో సాయం చేస్తూ ఆమె వెనుకే తిరిగాడు. ఇంకా చిన్నతనం పోలేదు వీడికి, మురిపంగా అనుకుందామే. అమ్మ, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను, నాతో పాటే వచ్చాయంటే ఇద్దరూ వినిపించుకోవడం లేదు అన్నాడు బాధగా. 6 అడుగుల ఎత్తు ఎదిగినా ఇంకా 6 ఏళ్ల పిల్లాడిలాగా మాట్లాడితే ఎలారా? ఈ వయసులో నీకు తోడుండాల్సింది మేము కాదు. చక్కటి అమ్మాయిని చూసి 3 ముళ్ళు వేసేయి, మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు అందామె. సరేలే, ఈ మధ్యగా కాస్త నిడదొక్కున్నది, కాస్త ఇంకా టైం కావాలి అన్నాడు. తర్వాత తాను తెచ్చిన చీరల్ని సూట్ కేసులో నుంచి తీసి ఆమెకిచ్చాడు. చాలా బాగున్నాయిరా అంది మైథిలి. అమ్మమ్మకి నచ్చుతాయిగా, ఇంత మంచి నాణ్యమైనవి సెలెక్ట్ చేశాక నచ్చకుండా ఉంటాయా? అసలు నువ్వు తెచ్చావంటే చాలు, అది ఎలా ఉన్నా పొంగిపోతుంది అంది మైథిలి నవ్వుతూ. 9 వరకు తల్లితో గడిపి వెళ్తూ హాస్పిటల్లో బహదేవమ్మను కాంతిని పలకరించి సిటీ వైపుకి కదులుతాడు కృష్ణ మనోహర్. ఇదండి ఈరోజు పార్ట్. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.